వచ్చినటువంటి రోజు డిసెంబర్ 28 1885 పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాను. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. అయ్యా బట్టి విక్రమార్క గారు, మీ కాంగ్రెస్ పార్టీలో మీరైనా అబద్ధాలు లేకుండా నిజాలు మాట్లాడతారని అనుకుంటున్నాను. మీరు మొన్న చెప్పారు కదా 28వ తారీఖు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉద్భవించిన రోజు అని గొప్పలు మాట్లాడారు. అదే రోజు భూమి లేని పేదవారికి కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 12,000 రూపాయలు కౌలు రైతుల లెక్క 12,000 రూపాయలు అయినటువంటి అందులో సగభాగం 2 విడతలుగా ఒక సగభాగం 6,000 రూపాయలు 28వ తారీఖున అకౌంట్లో యాడ్ చేస్తామని చెప్పారు. ఎంతమందికి అయింది అది? ఏ ఒక్కరికైనా జరిగిందా చెప్పండి. బట్టి విక్రమార్క గారు, మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఒక గుంపు మేస్త్రి వలె మీ కాంగ్రెస్ నాయకుల వలె మీరు కూడా అబద్ధపు హామీలు, పబ్బం గడపడానికి అబద్ధపు మాటలు, దీని చుట్టే తిరుగుతుంది మీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇచ్చిన హామీలపై ఒకసారి అవగాహన చేసుకోండి. మీరు చెప్పారు కదా 28వ తారీఖు నాడు ఖచ్చితంగా కౌలు రైతులకు 6,000 రూపాయలు పడిపోతున్నాయి, అకౌంట్లో జమ చేస్తున్నాం అని చెప్పారు కదా. ఎంతమందికి వచ్చింది? ఇచ్చేది ఉంటే చెప్పండి. కన్ఫర్మ్ ఇవ్వని దానికి డేట్లు పెట్టడం దీనికి. ఆ గుంపు మేస్త్రి కూడా అదే రైతు బంధు వేస్తామని పంగనామం పెట్టిండు. ఇక 2 లక్షల రుణమాఫీ అని 1,50,000 లోపు అయితే చేతులు దులుపుకున్నారు, అయిపోయింది. రైతులు చూడు ఎక్కడికక్కడ రైతులు రాస్తారు రోగాలు. నిన్న ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు ఒక రైతు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నారు. మీరేమో చేస్తామంటున్నారు, బ్యాంకు ఏమో ఇంటికి వచ్చి లేదా ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, రైతుల ఉసురు తలుగుతుంది మీకు కన్ఫామ్. రైతులను ఇబ్బంది పెడితే అది అంటారు కదా, ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన వ్యవసాయం, రాజ్యం బాగుపడదని మామూలు సామెతలు చెప్తుంటారు కదా. కన్ఫామ్ అది రైతుల కోసం మాత్రం మీకు 100% తగ్గుతుంది. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధికంగా ఇబ్బంది పెట్టిందంటే రైతులనే. ఎందుకంటే రైతు పెట్టుబడి అనేది మీరు 5 ఎకరాలకు ఇచ్చినా బాగుండేది, కనీసం మొత్తం ఎగ్గొట్టేశారు. ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా రైతులు? పెట్టుబడి సాయం అందక, పెట్టుబడికి చేతిలో డబ్బులు ఉండక. ఈరోజు మళ్ళీ పాత పద్ధతి, సావుకారుల దగ్గర పోయి బతిలాడే టైం వస్తుంది. మళ్ళీ అప్పులు తెచ్చుకొని సేమ్ పాత పద్ధతినే మీరు తీసుకొస్తున్నారు. అన్నీ ప్రతి ఒక్కటి అదే గుర్తు చేస్తున్నారు. రైతుల నుంచి మీకు 100% వ్యతిరేకతనే ఉంది మీ ప్రభుత్వం మీద. జై తెలంగాణ, జై కేసీఆర్.